గోదారి కిట్టయ్య వీడికి ఎగసెక్కాలు బాగా ఎక్కువ. చట్టానికి న్యాయానికి జరిగిన ఈ సమరంలో, ధర్మానికి రక్తానికి జరిగిన సంగ్రామంలో, కడుపు తీపికి కట్టుబడిన తీర్పు, కన్నీటికి కరిగిపోనిది తీర్పు, ఇది ఆ దైవమే ఇచ్చిన తీర్పు. తప్ప తప్ప తప్ప. ఏంద్రోయ్ బాబు, ఏంటి ఓడి పాట అందుకున్నా? ధర్మానికి రక్తానికి జరిగిన సంగ్రామం అంటే ఏట్రా? మీ నాన్న సెకండ్ సెటప్ గాని నీ పూరు గుడిసి మీద కన్నేసి కేసేసిందా? అందుకే అంత గొప్పగా పాడుతున్నావు. తప్ప 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 అని అరిసినంత మాత్రాన్ని కోర్టుకు కళ్ళే కాదురా, చెవులు కూడా ఉండవు అని తెలుసుకోరా సన్నాసి. ఓర్కోమయ్యా, ఇది నా బాధ కాదు, మా నాన్న బాధ కానీ కాదు. మా నాన్న సెకండ్ సెటప్ గోలా అంతకన్నా కాదు. ఆ పాట జగన్ రెడ్డి విజయంలో ఆర్తి గొడవ గురించి. తల్లికి రాసిచ్చిన ఆర్తులు గిఫ్ట్ డీడ్ ఇచ్చిన వాటిని రద్దు చేసుకుంటున్నాడనే కొడుకు కోర్టుకెళ్ళాడంట. ఇది రక్తానికి ధర్మానికి జరిగిన పోరాటమే కదా. ఓహో, ఆ సరస్వతి పవర్ ఆస్తుల గొడవ గురించే కదా. గిఫ్ట్ ఇచ్చి తిరిగి తీసేసుకుంటామనే వాళ్ళు ప్రపంచంలో ఎక్కడైనా ఉంటారా? అది కూడా తల్లి దగ్గర. ఘోరమైన వ్యక్తిత్వం రా జగన్ రెడ్డిది. అవును మాయ, తల్లిపై ప్రేమ తగ్గిపోయిందని షేర్లను వెనక్కి తీసుకుంటాడట. అందుకే మొదట్లో హైదరాబాద్ కోర్టులో జగన్కి ఆస్తులు తిరిగి ఇచ్చేయాలని కోర్టు తీర్పు ఇవ్వడంతో తెగ సంబరపడిపోయి యూరోప్ వెళ్ళి మరీ ఎంజాయ్ చేద్దామని వెళ్ళాడు. అవునా? అందుకే ఇలా అన్న వెళ్ళాడా? అలా వెళ్ళాడా లేదా ఇలా బ్యాడ్ న్యూస్ వచ్చి పడిందిగా. మరి ఆ తీర్పు కడుపు తీపికి కట్టుబడలేదురా. అందుకే విజయం ఆ తీర్పు అన్యాయంగా ఉందని చెన్నై కోర్టులో సవాల్ చేశారు. అందుకే కదా మాయ, చెన్నై కోర్టు విచారణలో యథాతథ స్థితిని అమలు చేయాలని ఆదేశించింది. అంటే 0.25% మినా అంత విజయమ్మ పేరు మీదనే ఉందన్నమాట. ఎప్పుడు చూపిస్తాడు ఆకలి చిచ్చల పగ తల్లి మీద చెల్లి మీద. నిజమేరా, ఇదంతా జగన్ రెడ్డి పగరా. షర్మిల తోనాబుడ్డు అని గొడవ పెట్టుకుని పార్టీ నుంచి జంపు కొట్టి హస్తం పార్టీకి వెళ్ళిపోయింది కదా. తనకి వ్యతిరేకంగా రాజకీయం చేస్తారా అని తల్లిదండ్రులపై పగ పెంచుకున్నాడు జగన్ రెడ్డి. అందుకే విజయమ్మను పార్టీ గౌరవ అధ్యక్షురాలి పదవి నుంచి తొలగించేశాడు. తాడేపల్లి నివాసంలో కూడా వండినప్పుడు తరిమేశాడు. దాంతో ఆమె షర్మిల దగ్గర తలదాచుకుంటున్నారట. డబ్బు కోసం ఇంతలా పగబట్టి ఆస్తి లాగేసుకోవడం ఏం పద్ధతి మయ్యా? రూపాయి రూపాయి ఏం చేస్తామంటే అన్న చెల్లెల మధ్య గోడ పెట్టేస్తాను, అమ్మ నాన్నలను తరిమేస్తాను అందట. లేకపోతే ఏట్రా బాబు, గిఫ్ట్ డీడ్ రద్దు చేయాలని కోర్టుకి వెళ్ళాడంటే జగన్ రెడ్డికి ఎంత ఆస్తి పిచ్చుందో అర్థమవుతుంది. ఇంతకీ ఆ సరస్వతి పవర్ ఏంటో తెలుసా? తెలుసులేమయ్యా, అదంతా అక్రమాస్తే. వైఎస్ సీఎం అయ్యాక అడ్డుగోలుగా దోచుకున్న ఆస్తులు అది ఒకటి ఏడీ కూడా అటాచ్ చేసింది కదా. నీ దగ్గర చాలా ఇన్ఫర్మేషన్ ఉందిరా బాబు. నువ్వు చెప్పింది 100% నిజమేరా. సన్నాసి, ఇదిగా సిమెంట్ పరిశ్రమ పెడతామని 100 ఎకరాలు చాలా తక్కువ కొన్నారు. ఆలు లేదు, సూలు లేదు, సిమెంట్ పరిశ్రమ లేదు. కానీ స్థలం నాదంటే నాదని తల్లి కొడుకులు కోర్టుకు ఎక్కారు. ఈ దూరంగా ఉంది కదరా బాబు. డబ్బు ఎవరికి చేయదు మాయా, ఆస్తిపాస్తులు అంటే అలంకారాలు కదా, స్టేటస్ సింబల్. మరి కొట్టుకు చచ్చేది వాటి కోసమే కదా పెద్ద పెద్ద వాళ్ళు అందరూ. అంతేగా అంతేగా. అయినా గంజినీళ్ళ కోసం రోజంతా పరితపించే నువ్వు 1000 కోట్ల ఆస్తుల గురించి చర్చోపచర్చలు చేయడం భలే నవ్వుతా ఉందిరా. మాయా పొచ్చుక్కడ అంత మాట నిజమైంది మాయా. ఆస్తికి పేదనే కానీ గుణానికి మాత్రం పేదని కాదు మాయో. అయితే నువ్వు పాడాల్సిన పాట ఇది కాదురా. ప్రేమకు నేను పేదను కాను, ఆకలని దప్పికని అడగకు నాన్న, వేకువలు వెన్నెలలు లేవుర కన్నా, లాలిజో లాలిజో అని పాడుకోవాలరా సన్నాసి. నీకెందుకు ఎవరెట్టి పోతాని? ఎవరి కోర్టుకి ఎక్కిలితే అనుకుంటే నీకెందురా? అన్నీ నీకే కావాలి సన్నాసిన్నారు సన్నాసి. గోదారి కిట్టయ్య వీడికి ఎగసెక్కాలు బాగా ఎక్కువ.